ఓ కొడుకాసు కరెంట్ వస్తే జర వస్తురా ఇంటి దగ్గర వస్తా. సరే వస్తా పో. మరి మర్చిపోకు. మర్చిపోను, కరెంట్ వచ్చినా వస్తా పో. మరి ఎందుకు మరి వస్తా. నోట్లో మన్ను పడుతుంది మరి. వస్తా, మర్చిపోను పో. ఏమో పోతుందో మర్చిపోతాడు వీడు. వరంత నాశనం చెప్తాను. ఈ పిట్టలు చల్లకుండా. అవునా? ఏంది బావి కాడికి అత్తే తిండి మీద జాసే ఉండదా? ఆలపతిగా అత్తేంది? అరే అద్దామని కొరకేసి కానీ కరెంటు పెట్టమనే ఇవ్వపా. ఎటు పోవడు, నువ్వు అత్తలేవని సర్ది తెచ్చిన. సరే తెచ్చినావు కదా పెట్టు, నేను కళ్ళ కలెడతా. చెప్పట్రా. టమాటాకి వచ్చినావే? ఏం లేదు, టమాటా తొక్కు నువ్వు ఉన్నాయి వేసుకొని వచ్చిన. మళ్ళా టమాటాలోకి రాలే? కూరగాయలు ఆ కూరగాయలు రాలేదా పడి? రాలేదు, ఇవాళ ఆయనకేమో పని ఉన్నదట, రానని చెప్పింది నిన్నని. అయ్యో మరి ఆ బస్ ఎక్కడికి పోతే అయిపోగానే ఇంట్లో పని అయ్యేసరికి గీయాల అయింది. ఇక నేను ఎప్పుడు పోయి తేకపోతే నిన్న తొక్కేనా మళ్ళీ ఇలా తొక్కేనా? తినరా అది ఇవాళ ఒక్కనట్టుకి. మాది నీళ్ళు పెడతాడు డప్పులుగాడు. కరెంట్ అయితే వస్తుందని చెప్పినా మరి వస్తుందా? ఇంత ఒకటి వారితే అయిపోయినట్టు. తమ్ముడు వచ్చిందిగా ఇంత తనవి కొంచెం తినరా. నాకు అద్దన్న. ఎందుకురా ఇంటికాడ తినచ్చినావా? తినరాలి. మరి తింటేంది రమేష్? అద్దు వదిన. అరే ఇంటికాడ తిందే అంటాను, తినవంటే అద్దనేదిరా. తిను కానీ తిను, పచ్చడి మంచిగా ఉన్నది. అరే ఏందిరా? ఎందుకు వెళ్తాను? అరే ఏమైందిరా? ఏమైంది రమేష్? ఏమైందిరా చెప్పు. పొద్దుగల మీ చెల్లె అంజలి, అంజలి బుక్కడంత అన్నం వేసుకురాయే. తిన్నాక యూరియా పత్తాలు తీసుకొని రావాలి. అన్నం మా వేసుకొత్తా గాని నీకు ముచ్చటెరకైందా? ఏంటిది? మీ చిన్న ఒప్పుకోడలు హారిక లేదా? ఏమైంది? ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందట. మంచి ముచ్చట చెప్పినవే. పిల్లల కోసం వాళ్ళు తిరగని తీర్థం లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్నో దవాఖానలు తిరిగారు. మా చిన్నబాపు అయితే మా చిన్నమ్మ ఉడుతుందని ఎంత సంతోషపడతాడు. అందరినైతే మంచిగానే అర్థం చేసుకుంటావు, కానీ నా బాధనైతే అర్థం చేసుకో కదా. నీకేం బాధ వచ్చిందే? నాకేం బాధ వచ్చిందా? మన పెళ్ళై సంవత్సరం అవుతుంది, మనకి ఇంకా పిల్లలు కాలేదని మన ఆడకట్టోళ్ళు మన చుట్టాలల్లా ఎట్లా మాట్లాడుతురో నీకేం తెలుసు? నాకు తెలుసు. చూడే అంజలి, మోసే అంత శక్తి ఉన్నప్పుడే ఏ బరువైనా మొయ్యాలి. మనం సెట్ అయినాక పిల్లల గురించి ప్లాన్ చేసుకుందాం. ఏంది మనం సెటిల్ అయినాక పిల్లల గురించి ప్లాన్ చేద్దామా? మనం సెటిల్ అయ్యే వరకు నువ్వు నేను ముసలోళ్ళం అవుతావు. అట్లాని మా అన్న కంటే మొదలు మనం పిల్లల్ని కన్నావా? మా అన్న కంటే మొదలు మనం పిల్లల్ని కంటే నువ్వన్నట్టే లోకం గుసగుసపెడతారు. అన్న కంటే మొదలు తమ్ముడు పిల్లల్ని కన్నాడు, వాళ్ళ అన్నకు మొగతనం లేదు కావచ్చు అని అంటారు. ఎరికేనా? అందరు అనుడు కాదు, నేనే అంటున్నా, మీ అన్నకు మొగతనం లేదు. ఏం మాట్లాడుతున్నావే? నన్నే కొడతావా? అమ్మ వాళ్ళన్న ఆడటం నాకుండదా? మందనుట్ల నేననుట్ల తప్పే ఉన్నది. సంసారం అంటే మన ఇద్దరమే కాదు, మనతో పాటు మన పిల్లలు కూడా. నువ్వు ఎంత భూమి జాగాలు సంపాదించినా పిల్లలు లేకుంటే అంతా వృధానే. మొన్న మీ సినాపు కొడుకు లగ్గంలా నేను కూరాళ్ళు పట్టబోతే నన్ను కూరాడు పట్టనియలే. ఎందుకో తెలుసా? మనకు పిల్లలు లేరని నన్ను వాళ్ళు ఒక గొడ్రాల కింద లెక్క చేసిర్రు. ఎంతమంది ఎన్ని మాటలన్నా భరించుకుంటూ వచ్చినా ఇక నాతోటి కాదు. సరే నీతోటి కాకపోతే మా అన్న వదినలకు పిల్లలు కానీ మనం పిల్లల్ని కనడు నాతోని కాదు. అంటే నేను అన్న మాట నిజమే అన్నట్టు. నువ్వు నన్ను ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా నా మాట మాత్రం గదే. సరే అట్లయితే నాకు విడాకులు కావాలి. ఏంది విడాకులా? అవు విడాకులే. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేని మొగంతో నేను ఉండలేను.
పిచ్చోడా ఆడదానికి నా చెయ్య తడవడా అయినా మాకు పిల్లలు కానీ నిన్ను పిల్లలు కానీ చెప్పినాడు ఎవర్రా అరే ఇయ్యాల రేపు బిడ్డ పుట్టినాక 2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తేనే మ్యాటర్ లేదంటారు అసలుంటిది నీకు మొత్తానికి పిల్లలతో అంటే లోకమేంద్రా నీ భార్య అన్నట్లా తప్పే ఉండదురా తప్పే ఇది కరెక్ట్ కదరా నీ భార్య దగ్గర పోయి తప్పైందని ఒప్పుకుంటుపా ఆ టన్నులు తప్పరా తమ్మి భర్త బాధను అర్థం చేసుకోలేని భార్య దగ్గరికి పోయి నేను తప్పైందని అనలేనన్నా భార్య బాధను అర్థం చేసుకున్నప్పుడు భర్త బాధను అవేం అర్థం చేసుకుంటది మీరు మొగోళ్ళు మీకేంది ఎవడన్నా వీనికి పిల్లలు అయితే లేరు అని అంటే వాడిని కొట్టో తిట్టో వస్తారు కానీ మేము అట్లా కాదు ఎదుటోడు ఎవడన్నా ఏమన్నా మాట అంటే కొట్టిన దానికంటే తిట్టిన దానికంటే ఎక్కువ బాధపడతాం విడాకులు ఇత్తా అనగానే మీ అన్న దగ్గరికి వచ్చి ఏడుతున్నావు అసలు మేము పిల్లల్నే వద్దనుకుంటున్నాం ఏంది వదిన నువ్వు మాట్లాడేది అవుతాం వదిన చెప్పేది నిజమే మేము పిల్లలు వద్దనుకుంటున్నాం అన్నా అరే ఇక నువ్వేం మాట్లాడురా పోదాంపా తమ్మి రారా ఏయ్ దాని విలు అంజలి అంజలి ఇరా అరే ఇంకోసారి కొట్టని చెప్పు ఆగో గట్ల అవుతావేంద్రా కొట్టని చెప్పరా ఏం నాటకాలు ఆడుతురు బావా ఏంది నేను విడాకులు ఇస్తా అనగానే పోయి మీ అన్నకు చెప్పినావా ఏమన్నాడు మీ అన్న నాకు పిల్లలు కావంటే మీరు పిల్లలు అనకురా అని చెప్పిండా అది కాదే అంజలి మేమెందుకంటమే ఊళ్ళందరూ అన్న కాకముందే తమ్మునికి పిల్లలు అయ్యిరని అంటారని అన్నడట తీరాది ఇప్పుడు ఏమైందే నీకేందక్క నువ్వు గొడ్రాలి అంజలి అరే ఆడదాని మీద చెయ్యదని చెప్పిన కదా అవునంజలి ఇది గొడ్రాలే మొగోడికి పిల్లలు పుట్టే భాగ్యం లేకున్నా కూడా ఆడదాన్ని గొడ్రాలే అంటారు మాకు పిల్లలు కారంజలి మా కోసం మీరు గొడవ పెట్టుకోకరి సరే మేమిద్దరం కలిసి బతకాలంటే మనం ఏరువాడాలి ఏంది ఏరు పడదామా ఏం మాట్లాడుతానవే అరే తమ్ముడు ఆమె అన్నదానిలా తప్పేమున్నదిరా మేము కూడా ఎన్న నుంచాలి అనుకుంటాం ఏరు పడదామని అన్నా అరే తమ్మి ఒక్క తల్లి కడుపులా ఇద్దరన్నదమ్ములు పేగు పంచుకొని పుట్టినోళ్ళు ఏరు పడక తప్పదురా నీకే ఆపద వచ్చినా నేనున్నా నేను చూసుకుంటా రేపు పొద్దుగల మీకు ఏరుపోతారా రావే మామా కానీ 20 సరేనా
మామా నా పని నేను చేసా ఏం పోసా మంచిగా లొల్లి వేయకుండా మంచిగా బతుకు వినత్తుందా ఇప్పట్లెక్కనే ఉండాలి కలిసిమెలిసి. రజిత ఇద్దరికి మంచిగా ఏరు పోసినావు అక్కల లెక్క మీరు ఊరుండాలి ఆరణ లెక్క ఉండద్దు మీరు ఏ లొల్లులు పెట్టుకోవద్దు మీరు నచ్చిందా మంచిగా ఉండరు. సరే రమేష్ అంజలి మంచిగా కలిసి ఉంటారు బిడ్డ. రమేష్ బాధపడకురా తీసుకోపోయి లోపల కొని అంజలి అవి తీసుకో. అంజలి ఏమైంది? నువ్వు తండ్రి కాబోతున్నావు. ఛీ, నన్ను ముట్టుకోకు. అసలే నువ్వు గొడ్రాలివి. నన్ను ముట్టుకుంటే నాకు కడుపుపోతే. అంజలి పిచ్చిట్లా లేచిందా? ఏం మాట్లాడుతున్నావు? రమేష్ చెల్లేదో తెలియకన్నది. చెల్లి నువ్వు ఇంట్లోకు చేయి. నేనేం తెలియకనలే, నేను తెలిసే అన్న నువ్వు గొడ్రాలివని. ఏందే ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు? అవునే, నా భార్య గొడ్రాలే. సంత మరిదిని కన్న కొడుకు లెక్క చూసుకోవడం కోసం సమాజం దృష్టిలో గొడ్రాలైందే. ఏమయ్యా ఊకో, ఇప్పుడు గా మాటలేందుకు? ఇప్పుడే తెలవాలి. ఎందుకు ఎందుకు అని ఊకున్న కొద్దీ మంది కంటే ఎక్కువ మాట్లాడుతుంది వీళ్ళేమన్నా చంపుతారు. ఇప్పుడు గనక నిజం తెలియకపోతే జీవితాంతం వీళ్ళ దృష్టిలో నువ్వు గొడ్డలుగానే మిగిలిపోతావు. తెలియాలి ఇప్పుడే. అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదే. అసలు ఏమైంది? మాకు లగ్గమైనప్పుడు నువ్వు చిన్న పోరనివిరా. ఒకరోజు రాత్రి నీ వదిన ఏమన్నదో తెలుసా? మనం పిల్లలం కంటే నీ తమ్ముడిని ఎడబాపినట్టయితే అని పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేసుకున్నదిరా. ఇప్పుడు చెప్పు, ఎవరు కొట్టాలో? అక్క, నువ్వు చేసిన త్యాగం నాకు తెలియక నిన్న రాని మాటలు అన్నక్క, నన్ను క్షమించు. చెల్లి ఇంకెప్పుడు నా కొడుకును నా నుంచి దూరం చెయ్యవుగా. చెయ్యనొట్టయి ఒట్టక్క.